హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుహిలాసే కిచెన్స్. ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. చికెన్ దమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: 1.5 kg చికెన్, 1.5 kg రైస్, బిర్యానీ సామాన్లు, పుదీనా, హాఫ్ లెమన్, పెరుగు, బ్రౌన్ ఆనియన్స్, బిర్యానీ మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర, ఆయిల్. చికెన్ ఎలా మ్యారినేట్ చేయాలో చూద్దాం. 2 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్, బిర్యానీ మసాలా పౌడర్, పెరుగు, పసుపు, 2 tablespoon కారం, సాల్ట్ మీ రుచికి సరిపడా, ఆయిల్. నేను ఇక్కడ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిలే వేసుకున్నాను, హాఫ్ లెమన్. ఇప్పుడు ఇదంతా మంచిగా మిక్స్ చేసుకుందాము. అంతా మిక్స్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది చక్కగా ముక్కకి ఉప్పు, కారం, మసాలా ఇదంతా చక్కగా బాగా పడితే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి నా స్టైల్లో చికెన్ బిర్యానీ ఒకసారి ట్రై చేసి చూడండి. అచ్చం రెస్టారెంట్ స్టైల్లా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా బాగా పట్టించండి ముక్కలకి మసాలా అంతా. చూసారా ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మిక్సప్ చేసుకున్న చికెన్ని 1/2 hour మ్యారినేట్ చేసుకుందాం. ఫ్రెండ్స్ రైస్ కడిగి పక్కన పెట్టుకుందాం. ఒక 1/2 cup మైదా, కొంచెం వాటర్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఆన్ చేసుకొని ఒక దబ్రా పెట్టేసుకుందాము. వాటర్ తీసుకొని దబ్రాలోకి హోల్ గరం మసాలా వేసుకున్నాము. 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాము. ఉప్పు టేస్ట్కి సరిపడా, అంటే ఉప్పు సముద్రపు నీళ్ళు ఎంత ఉప్పుగా ఉంటాయో ఈ వాటర్ అంత ఉప్పుగా ఉండాలి ఫ్రెండ్స్. కొత్తిమీర, కొంచెం పుదీనా యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు వాటర్ బాగా బాయిల్ చేసుకుందాము. వాటర్ చూసారా చక్కగా ఎంతగా మరుగుతున్నాయో. ఇప్పుడు చిటికెడు ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు రైస్ ఆయిల్ వేసుకున్నాం కదా, రైస్ విరిగిపోకుండా చక్కగా పొడి పొడిగా వస్తుంది. రైస్ యాడ్ చేసేసుకుంటారు ఫ్రెండ్స్. ఒక్కసారి ఈ స్టేజ్లో ఉప్పు చూడండి. నాకైతే ఉప్పు సరిపోయింది పర్ఫెక్ట్గాను. ఇదంతా చక్కగా కలుపుకున్నాం ఫ్రెండ్స్. ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒక 1/2 kg చికెన్ నేను తీసి పక్కన పెట్టుకున్నాను. 1 kg దీనిలో ఉంచుకున్నాను. వాటర్ ఇలా బబుల్స్ వస్తుంది కదా ఫ్రెండ్స్. రైస్ ఒకసారి చెక్ చేసుకున్నాము. రైస్ మనకి 75% ఉడికేసింది ఫ్రెండ్స్. రైస్ తీసుకొని ఇప్పుడు కలిపి పెట్టుకున్న వేసేసుకున్నాం. దీనిలోకి వేసేసుకున్నాం చికెన్లోకి. ఒక లేయర్ రైస్ వేసుకున్నాం చూడండి. ఇప్పుడు పక్కన తీసుకున్న పెట్టిన చికెన్ని వేసుకున్నాం. ఫ్రెండ్స్ ఇలా చికెన్ వేసుకున్నాం కదా, కొంచెం బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇంకో లేయర్ రైస్ వేసుకున్నాం. ఇది 80% రైస్ ఉడికింది. రైస్ యాడ్ చేసేసుకుంటున్నాను లేయర్స్గానే చూడండి. అందులో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, బ్రౌన్ ఆనియన్స్, నెయ్యి. టేస్ట్ కోసం నెయ్యి యాడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సూపర్ అంటే బిర్యానీ.
కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు నచ్చితే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి, మీ ఇష్టం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు రైస్ ఉడకపెట్టుకున్నాం కదా, ఆ వాటర్ కొంచెం వేసుకుందాము. ఫ్రెండ్స్ నేను స్టీమ్ పోకుండా ఇలా మైదా పెట్టి కవర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్ ఈ బిర్యానీ ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్లో, ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఆఫ్ చేసేసుకొని దించుకుందాం. ఇప్పుడు నేను దీని మీద ప్యాన్ పెట్టుకుంటున్నాను. పనికిరాని పైన ఒకటి పెట్టుకోండి. ఇప్పుడు బిర్యానీ దీని మీద పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక బరువు పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మూత ఓపెన్ చేస్తున్నాను, చూడండి. వావ్, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారా ఫ్రెండ్స్. బిర్యానీ ఎప్పుడైనా సరే ఇలా నిల్చొని ఉంటే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్, ఎంత పొడి పొడిగా వచ్చిందో బిర్యానీ, పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. వావ్, చూసారా పీస్ కూడా బాగా కుక్ అయింది ఫ్రెండ్స్. సర్వ్ చేసుకుంటున్నాను. చూసారా అంత బాగా వచ్చిందో పీస్, చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో ఫ్రెండ్స్. మీరు కూడా ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు బిర్యానీ ఎలా ఉందో మా వారు టేస్ట్ చూసి చెప్తారు. చాలా బాగుంది, చాలా సూపర్గా ఉంది, టేస్టీ బాగుంది, రెస్టారెంట్ స్టైల్లో ఉంది. పీస్ కూడా చాలా బాగా కుక్ అయింది, చూసారా పీస్ కూడా చాలా బాగా కుక్ అయింది. ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్లో ఒకసారి అప్డేట్ చేయండి. Please do like, share and subscribe. Support my mummy. Bye bye friends. Next video lo kaluddam.